స్వాగతం, సుస్వాగతం గాయత్రి జ్యోతిష్ కేంద్రానికి. నేను మీ వంశీ ఆస్ట్రో. శ్రీ వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 45వ సర్గ. అయోధ్యలో పరిస్థితి ఇలా ఉంటే అక్కడ రాముడు రథము మీద అరణ్యములకు వెళుతున్నాడు. రాముని రథం వెంట ఎంతో మంది అయోధ్యా పౌరులు రాముణ్ణి అనుసరిస్తున్నారు. రాముడు ఎంత చెప్పినా వారు వినకుండా ఆయన రథమును వెంబడిస్తున్నారు. రాముని మీద వారికి ఉన్న ప్రేమ వారిని రాముని నుండి విడదీయలేకపోయింది. తన తండ్రి మాట నిలబెట్టడానికి రాముడు అడవులకు వెళుతున్నప్పుడు రామునికి తోడుగా మేము కూడా అడవులకు ఎందుకు వెళ్ళకూడదు అని వారు అనుకున్నట్టున్నారు. తన వెంట వచ్చు అయోధ్యా పౌరులను చూచి రాముడు తన రథమును ఆపించాడు. వారిని చూచి ఇలా అన్నాడు: ఓ అయోధ్యా పురవాసులారా, మీరు నా మీద చూపుతున్న ప్రేమాభిమానములకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. కానీ నాది ఒక కోరిక. నా మీద మీరు చూపుతున్న ప్రేమాభిమానములు ఇదే రీతిలో భరతుని మీద కూడా చూపించండి. అలా చేస్తే నాకు ఇంకా ఆనందం కలుగుతుంది. భరతుడు నా తమ్ముడు, సద్గుణవంతుడు, నాకన్నా బాగుగా రాజ్యమును పరిపాలించగలడు. నా తమ్ముడు భరతుడు వయసులో నాకన్నా చిన్నవాడైనా జ్ఞానములో నాకన్నా పెద్దవాడు, నాకంటే పరాక్రమవంతుడు, అయోధ్యకు తగిన రాజు అనిపించుకుంటాడు. భరతుడు అన్ని విధములా రాజు కాదగినవాడు. మనందరికీ ప్రభువు దశరథ మహారాజు. ఆయన తన కుమారుడు భరతుణ్ణి యువరాజుగా ప్రకటించారు. మనకు ఆ మహారాజు మాటలను మన్నించాలి. నేను సంతోషంగా అడవులకు వెళ్ళాలంటే మీరందరూ మన మహారాజు దశరథుడు కంట నీరు పెట్టకుండా చూచుకోవాలి. కాబట్టి మీరందరూ వెనకకు మరలండి అని అన్నాడు రాముడు. కాని వారు రాముని మాట వినలేదు, మౌనంగా ఉన్నారు. కొంతమంది వృద్ధ బ్రాహ్మణులు రాముని చూచి ఇలా అన్నారు: రామా, నీవు అరణ్యములకు వెళ్ళవద్దు. రాముని రథమునకు కట్టిన ఓ హయములారా, మీరు ముందుకు సాగకండి. మన రాముణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకురండి. ధర్మాత్ముడు, సకల సద్గుణ సంపన్నుడు అయిన రాముణ్ణి మీరు అయోధ్యకు తీసుకుని రావాలనే గాని అడవులకు తీసుకుని వెళ్ళకూడదు అని ధైర్యంగా పలికారు. వారి దీనాలాపంలో విన్న రాముడు రథం దిగాడు. సీతను లక్ష్మణుణ్ణి కూడా రథం దిగమన్నాడు. నడుచుకుంటూ అడవులకు వెళుతున్నాడు. అయోధ్యావాసులు కూడా ఆయన వెంట నడిచి వెళుతున్నారు. వారు రామునితో ఇలా అన్నారు: ఓ రామ, మేమంతా బ్రాహ్మణులము, నీవు బ్రాహ్మణులకు హితుడవు. అందుకని మేమంతా నీ వెంట వచ్చుచున్నాము. మేము ప్రతిరోజు అర్చించే అగ్నులను మా వెంట మోసుకుని వస్తున్నాము. మేము వాజపేయము చేసినప్పుడు మాకు లభించిన తెల్లని గొడుగులు కూడా మా వెంట వస్తున్నాయి. ప్రస్తుతము నీకు ఛత్రము లేదు. నీవు మా ఛత్రముల నీడలో విశ్రాంతి తీసుకో. మాకు వేదాధ్యయనము, వేదపఠనము తప్ప మరో వ్యాపకము లేదు. ప్రస్తుతము నీ వెంట వచ్చుటయే మాకు వ్యాపకము. నీవు ఎక్కడ ఉంటే మేము అక్కడ ఉంటాము. మా వెంట వేదములు ఉంటాయి. మా భార్యలు మమ్మల్ని తలుచుకుంటూ అయోధ్యలో ఉండగలరు. నీవు అయోధ్యకు తిరిగి రావాలనని మా నిర్ణయము. మా నిర్ణయము ధర్మసమ్మతము. ధర్మసమ్మతమైన మా నిర్ణయమును ధర్మాత్ముడైన నీవే మన్నించకపోతే వీరు వాళ్ళు ఎందుకు మన్నిస్తారు? మేమందరూ వృద్ధులము. మా వెంట్రుకలు కూడా తెల్లబడ్డాయి. మా ఆశలు కూడా తెల్లబడనీయకు. అయోధ్యకు మరలిరా. నీ వెంబడి వచ్చుచున్న బ్రాహ్మణులు చాలా మంది ఎన్నో యజ్ఞములు మొదలుపెట్టారు. వారందరూ తమ తమ యజ్ఞములను వదిలి వచ్చారు. వారు తాము మొదలుపెట్టిన యజ్ఞములు పూర్తి చేయాలంటే నీవు అయోధ్యకు తిరిగి రావాలి. వారు నీ వెంట అడవులకు వస్తే వారు తాము మొదలుపెట్టిన యజ్ఞములను ఎలా పూర్తి చేస్తారు? ఓ రామ, మేమే కాదు, అయోధ్యలో ఉన్న చరాచరములు, సకల జీవరాశులు అన్నీ నీ రాక కొరకు ఎదురు చూస్తున్నాయి. ఆ వృక్షములను చూడు, అవి కూడా నీ వెంట అడవులకు రావాలని ఎంతో కుతూహలముగా ఉన్నాయి. కానీ వాటి వేళ్లు భూమిలో పాతుకొని పోవడం వల్ల కదలలేక నీ కోసం విలపిస్తున్నాయి. ఆ వృక్షములే కాదు, ఆ వృక్షముల మీద గూళ్ళు కట్టుకొని నివసిస్తున్న పక్షులు కూడా ఆహారము మాని నీ కోసం జాలిగా ఎదురు చూస్తున్నాయి. నిన్ను వెనకకు మరలమని వేడుకుంటున్నాయి అని ఆ బ్రాహ్మణులు రాముని వెంట నడుస్తున్నారు. రాముడు అడవులకు వెళ్లడం తనకు కూడా ఇష్టం లేదు అన్నట్టు తమసా నది వాళ్లకు అడ్డంగా వచ్చింది. అందరూ తమసా నదీ తీరం చేరుకున్నారు. సుమంత్రుడు రథమునకు కట్టిన గుర్రములను విప్పి వాటికి స్నానం చేయించి నీరు త్రాగించాడు. వాటికి తిండి పెట్టాడు. ఇది వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండము 45వ సర్గ సంపూర్ణము. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.